बीजेपी के मुअत्तल रुकन असम्बली राजा सिंह ने तेलुगुदेशम में उनकी शमूलियत की इत्तलात की तरदीद की। उन्होंने तस्दीक की कि उनकी तरजीह बीजेपी में रहने की है और वो उनकी मुअत्तली को ख़त्म करने पार्टी का इंतज़ार करेंगे। राजा सिंह ने कहा कि उनकी मुअत्तली ख़त्म नहीं होगी तो वो सियासत से दूरी इख्तियार करेंगे और हिंदू धर्म की तायद पर तवज्जो देंगे। उन्होंने कहा कि उनके सियासी नज़रिए के सबब कोई भी पार्टी उनको कबूल नहीं करेगी। उन्होंने कहा कि वो आइंदा इंतखाबात में बीजेपी के टिकट से हल्के गोशा महल से मुकाबला करने में दिलचस्पी रखते हैं और ये उनका कतई फैसला है। నిన్న మధ్యప్రదేశ్లో ఒక కార్యక్రమంలో నేను ఉండే ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ 1 గంట వరకు ఆ సభలో ఆ ర్యాలీలో ఉండే మంచి కార్యక్రమం ఉండే ఒక వార్త నిన్న క్లిక్ అయింది, రాజా సింగ్ చేరుతున్న టీడీపీలో. అట్లాంటి ఏం ఆలోచన లేదు. ఎందుకంటే నేను టీడీపీలో పోవాలని ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. నా మెంటాలిటీకి ఏ పార్టీ కూడా మ్యాచ్ కాదు. ఎందుకంటే ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది నా హిందూ ధర్మం గురించే కార్యక్రమం చేయాలని, ధర్మ సేవనే చేయాలని నా ఒక ఉద్దేశం ఉంటుంది. నాలాంటి వ్యక్తులకి ఏ పార్టీలు కూడా తీసుకోరు, బీజేపీ తప్ప. ఓకే, సస్పెన్స్ అయినా ఇంకా ఎప్పుడు సస్పెన్షన్ తీసేస్తారు అది ఇంకా చెప్పలేం. కానీ బండి సంజయ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికారులు నా ఎంబలు ఉన్నారు, టెన్షన్ పడకు మేము ఉన్నాం అని ఒక హామీ, పెద్ద హామీ వాళ్ళు ఇస్తారు. కేంద్ర మంత్రులు ఉన్నారు, నేనున్నాం నీ ఎంబడిని, చాలా మంచి సపోర్ట్ నాకు చేస్తారు. నిన్న కూడా ఒక కేంద్ర మంత్రి కార్యక్రమమే ఉండే, వాళ్ళ కార్యక్రమంలోనే వెళ్ళిన ప్రహ్లాద్ పటేల్ గారు. నా ఆలోచన టీడీపీలో వెళ్ళాలని ఎట్లాంటి ఏమీ లేదు. నేను బీజేపీలోనే ఉన్నాను. బీజేపీ నుంచినే ఓషామెల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను. ఇది నా ఫైనల్ వాయిస్.